మార్చి 12, 13, 14 ఈ 3 తేదీల్లో ఏం జరగబోతోంది అనేది ఒక అతిపెద్ద చర్చ. ఎందుకంటే ఈ 3 రోజులు పిఠాపురంలో ఒక రకంగా జనసేన పండగ జరగబోతోంది. ఎందుకంటే జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం జరగబోతున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవి చాలా గ్రాండ్గా నిర్వహించాలి అని చెప్పి జనసేన భావిస్తోంది, వ్యూహం రచిస్తోంది. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద ఎలాంటి ప్రసంగం చేస్తారు, ఎలాంటి దిశ నిర్దేశిస్తారు పార్టీకి సంబంధించి అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అయితే పవన్ కళ్యాణ్ ఒక రకంగా రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలనే ఒక ప్రధాన వేదికగా పార్టీ రాజకీయ భవిష్యత్తులో ఒక మలుపు తిప్పేంత నిర్ణయం తీసుకుంటారా లేదనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎందుకంటే పార్టీలో మిత్రపక్షంగా చేరారు, కూటమిలో చోటైతే దక్కింది, డిప్యూటీ సీఎంగా హోదా అయితే దక్కింది, 2-3 మంత్రి పదవులు అయితే దక్కినాయి, 2 ఎంపీలు కూడా వచ్చారు. ఇవన్నీ బాగానే ఉన్న పార్టీలో అలాగే కూటమిలో ప్రధానంగా కూటమిలో ఒక సముచిత స్థానం జనసేనకు దక్కిందా లేదనే చర్చ అయితే అంతర్గతంగా మొదలైందట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మధ్యన కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని చేయాలని, లేదు త్వరలో ఆయన సీఎంగా చేయబోతున్నారనే సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో కాస్తంత కూటమికి దూరంగా ఉన్నారు, మిత్రపక్షంతో గతంలోలాగా సఖ్యతగా మెలగట్లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది అంటే గతంలో జరిగిన పరిణామాలు బేస్ చేసుకుంటే అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు లేదంటే ఆయన వ్యక్తిత్వం బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట ఖచ్చితంగా గ్యాప్ అయితే పెరుగుతుందని, ఆ గ్యాప్కు సంబంధించి ఒక క్లారిటీ రాకపోతే కూటమి ప్రభుత్వం నుంచి లేదంటే టీడీపీ నుంచో ఖచ్చితంగా ఆయన కార్యాచరణ ఏంటి అనేది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించే అవకాశం ఉంది అనేది, అది ఎలా ఉండబోతుందనే చూడాలి.